హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆక్షన్ సేల్. 142 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న సెమీ కమర్షియల్ బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో ఇంతకుముందు కూడా ఈ ప్రాపర్టీ అనేది మనకి బ్యాంకాక్స్లో సేల్కి అనేది వచ్చిందనమాట. అప్పటికన్నా కూడా రేట్ అనేది బాగా తగ్గించారండి. ఒక ఆఫర్ ప్రైస్ కింద మనకి బ్యాంకాక్స్లో సేల్కి అనేది వచ్చిందనమాట. సో మనకి ఇది మెయిన్ రోడ్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట. ఇక్కడ ల్యాండ్ కాస్ట్ మరియు బిల్డింగ్ వాల్యుయేషన్తో కలుపుకుంటే సుమారుగా 50 లక్షల పైన వాల్యూ చేసే ప్రాపర్టీ ఇప్పుడు మనకి ఇది కేవలం 34,50,000 ఆర్పీ ప్రైస్కే బ్యాంకాక్స్లో సేల్కి అనేది వచ్చిందండి. సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి ఈ వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ హౌస్ అనమాట అండి. ఇది మొత్తంగా 142 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న సెమీ కమర్షియల్ బిల్డింగ్ అనమాట. సో ఈ రోడ్ అనేది 33 ఫీట్ రోడ్ అనమాట అండి. బస్సు వెళ్ళే రూట్ అనమాట. సో ఎదురుగా మనకి 2 షట్టర్స్ లాగా ఇచ్చారండి. వెనకాల డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లాగా వస్తుంది అనమాట. సో మనకి రోడ్ సైడ్ వెడల్పు వచ్చేసరికి సుమారుగా 28 అడుగులు వస్తుందండి. లోతు అనేది 46 అడుగులు వస్తుంది అనమాట. మొత్తంగా ఇది 142 గజాలండి. సో మనకి ఎదురుగా 2 షాప్స్ అనేవి రెంట్కి ఇచ్చుకుంటే సుమారుగా 15,000 దాకా రెంట్స్ అనేవి వస్తాయి అనమాట. మనకి బ్యాక్ సైడ్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది ఉందన్నమాట అండి. అది రెంట్స్కి ఇచ్చుకుంటే సుమారుగా 8,000 రెంట్స్ అనేవి వస్తాయన్నమాట. సో మనకి తక్కువ బడ్జెట్లోనే మంచి రెంటల్ ప్రాపర్టీ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో చుట్టూరా కాంపౌండ్ వాల్ అనేది కన్స్ట్రక్షన్ చేసి గ్రౌండ్ బోర్ కూడా ఉందన్నమాట. మున్సిపాలిటీ వాటర్ ఫెసిలిటీ కూడా ఉందండి. సో మనకి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి సుమారుగా 1.5 ఇయర్ నుంచి 2 ఇయర్స్ లోపే అవుతుందన్నమాట. స్ట్రక్చర్ అంతా కూడా స్ట్రాంగ్గా ఉందండి. ఎటువంటి మేజర్ రోడ్స్ అయితే లేవన్నమాట. చిన్న చిన్న మైనర్ రోడ్స్ అయితే ఉంటాయి అనమాట అండి. సో మనకి ఇది రీసెంట్గా కట్టిన బిల్డింగ్ కాబట్టి స్ట్రక్చర్ పరంగా కూడా బాగుంటుంది అనమాట. సో మున్సిపాలిటీ వాటర్ ఉంది, అలాగే గ్రౌండ్ బోర్ సిస్టమ్ కూడా ఉందన్నమాట అండి. సో మనకి ఇక్కడ కామన్ బాత్రూమ్ అనేది ఇచ్చారనమాట. బాత్రూంలో కూడా పై వర్క్ టైల్ ఫినిషింగ్ అనేది చేశారు. సో మనకి ఇదంతా కూడా హాల్ స్పేస్ అనమాట అండి. కబోర్డ్ వర్క్ అని సీలింగ్ వర్క్ అయితే చేయించలేదన్నమాట. అది మనం తీసుకున్న తర్వాత మన ఇష్టాన్ని బట్టి చేయించుకోవాల్సి వస్తుంది. సో కిచెన్, బెడ్రూమ్ స్పేస్ అన్నీ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట. సో ఇక్కడ ఉన్న ల్యాండ్ కాస్ట్ మరి బిల్డింగ్ వాల్యుయేషన్ కలుపుకుంటే చాలా తక్కువ ప్రైస్కే బ్యాంకాక్స్లో సేల్కి అనేది వచ్చిందనమాట అండి ఈ ప్రాపర్టీ. సో మనకి విజయవాడ బెంజ్ సర్కిల్ నుంచి సుమారుగా 22 కిలోమీటర్ దూరంలో ఉండే వియ్యూరు ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట. అలాగే కానూరు, పోరంకి కూడా సుమారుగా 16 కిలోమీటర్ దూరం వస్తుందండి. వియ్యూరు మెయిన్ సెంటర్ నుంచి సుమారుగా కిలోమీటర్ దూరంలో ఉండే ప్రాపర్టీ అనమాట. మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట అండి. సో ఇంతకుముందు కూడా ఈ ప్రాపర్టీ అనేది బ్యాంకాక్స్లో వచ్చిందనమాట. అప్పుడు 37,50,000 పైన చిల్లర ఆర్పీ ప్రైస్ అనేది పెట్టారండి. ఇప్పుడు మనకి ఇది కేవలం 34,50,000 ఆర్పీ ప్రైస్కే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి, ఒక ఆఫర్ ప్రైస్ కింద. సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే వెంటనే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి. నచ్చితే కానీ వెంటనే కాల్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి. వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు. మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. థ్యాంక్ యూ.